అమరావతి సీఎం క్యాంప్ కార్యాలయంలో పోలవరం నిర్వాసితులతో సీఎం చంద్రబాబు నాయుడు సమావేశమయ్యారు. నిర్వాసితులకు 306 కోట్లకు పైగా పరిహారం ఆర్&ఆర్ ప్యాకేజీని అందించారు. ఇంకొందరికి ఆర్&ఆర్ కాలనీలకు సంబంధించిన తాళాలను అందించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 4వ పరిహారాన్ని అందించారు సీఎం చంద్రబాబు. గత ప్రభుత్వ హయాంలో వరదల సమయంలో సర్వం కోల్పోయిన తమకు కనీసం బియ్యం కూడా పంపిణీ చేయలేదని సీఎంకు వారు విన్నవించారు. కూటమి ప్రభుత్వం వచ్చిన 23 నెలల్లోనే 4 విడతలుగా పరిహారాన్ని అందించారని సంతోషం వ్యక్తం చేశారు నిర్వాసితులు. ఫస్ట్ ఫేజ్లో 12,359 మంది బెనిఫిషరీస్కి ఇచ్చాం. 800 కోట్ల రూపాయలు, 800 కోట్ల 64 లక్షలు ఆ రోజు డిస్పర్స్ చేశాం. ఆర్&ఆర్ ఎంటైటిల్మెంట్స్ కూడా 453.34 కోట్లు ఇచ్చాం. ఆర్&ఆర్ కాలనీస్ కూడా 145.9 కోట్లు ఇచ్చాం. ఇందులో ఆర్&ఆర్ ఎంటైటిల్మెంట్ 453.34 కోట్లు, ల్యాండ్ ఎక్విజిషన్ 198.39 కోట్లు, వీడికి ఇచ్చింది మాత్రం 149 కోట్లు ఇచ్చాం. దీపావళి రెండోసారి అక్టోబర్ 2025లో ఈసారి హైయెస్ట్ నెంబరు బెనిఫిషరీస్ కవర్ చేసాం. 12,818 కవర్ చేశాం. ఇంకొక పక్క హైయెస్ట్ ఫేజ్ వైజ్ డిస్బర్స్మెంట్ కూడా 911 కోట్ల 65 లక్షలు ఇచ్చాం. ల్యాండ్ ఎక్విజిషన్ స్పెండింగ్ కూడా ఆ రోజు 778.75 కోట్లు, 72 కోట్లు ఇచ్చాం. అడిషనల్ సపోర్ట్ త్రూ ఆర్&ఆర్ ఎంటైటిల్మెంట్కి 31 కోట్ల 35 లక్షలు, ఆర్&ఆర్ కాలనీస్కి 101.55 కోట్లు ఇచ్చాం. మీరు నెక్స్ట్ ఫెస్టివల్ ఉగాదికి మళ్ళీ ఇచ్చాం. ఉగాదిలో మీరు చూస్తే 1912 మందికి ఇచ్చాం. 226.61 కోట్లు డిస్ట్రిబ్యూట్ చేశాం. ఇంకొక పక్కన ల్యాండ్ ఎక్విజిషన్ 141.8 కోట్లు ఇచ్చేసాం. అదే మరి సప్లిమెంటరీ ఆర్&ఆర్ కూడా సపోర్ట్ చేశాం. ఎట్టి పరిస్థితిలో 2027 గోదావరి పుష్కరాల కంటే ముందు పోలవరం పూర్తి చేసి జాతికి అంకితం చేయాలి. అది నా కమిట్మెంట్. ఫస్ట్ ఫేజ్లో